యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం యాక్షన్, నటన, తెలివి. ఎవరు చూసి నేర్చుకుంటున్నారు? గొప్పం, ఆ తర్వాత పులివెందుల, ఆ తర్వాత మధ్యలో పవన్ అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో 4 పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయిన సమయం నుంచి అన్ని చెడ్డకాలాలే. అభివృద్ధి కుంటుపడింది, డెవలప్మెంట్ అనేది లేదు. అప్పుడు ఏ నాయకుడు వచ్చినా కూడా అప్పులను చూపిస్తూ ఉన్నారు. కూటమి విడిపోయిన తర్వాత అదే ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అప్పట్లో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో అభివృద్ధి జరిగింది అని వాదన ఉంది. అభివృద్ధి జరగలేదు అని విమర్శకులు అంటూ ఉంటారు. కానీ అభివృద్ధి జరిగిందో జరగలేదో అది పక్కన పెట్టండి. తర్వాత జగన్ ఏదో చేస్తాడు, జగన్ ఏదో ఉద్ధరిస్తాడు అని జగన్ కు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడా ఓట్లు వేసి భారీ మెజార్టీ సీట్లతో గెలిపించారు. 151 సీట్లను ఇచ్చారు. కానీ జగన్ ఏం చేశాడు? జగన్ ఏ విధంగా పరిపాలన కొనసాగింది? అంతా అరాచక పాలనే అంటూ విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి లేదు అంటూ చాలా మంది మేధావులు విమర్శలు చేశారు. అంతా కేసులమయం, అంతా దోపిడీమయం, అంతా రోడ్డుముక్కలమయం, అంతా గందరగోళమయం, ఆర్థిక పరిస్థితి దిగజారే పరిపాలన అని ఎంతో మంది మేధావులు విమర్శించారు జగన్ పరిపాలన గురించి. సరే, ఈ ఇద్దరి ఎవరు నారా చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయానికి వద్దాం. వీరిరువురు కూడా ఎవరి మీద ఆధారపడ్డారు అంటే ప్రస్తుతం రాజకీయ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ మీద ఆధారపడ్డారు. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఆధారపడ్డారు అంటే ముఖ్యంగా ఈ సామాజిక వర్గం, అదే కాపు వర్గానికి చెందిన ఓట్ల సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజకీయంతో ఈ కాపు సామాజిక వర్గంతో గేమ్ ఆడే తప్ప అభివృద్ధి అనేది శూన్యం అనేది ప్రతి ఒక్కరూ వాదన వినిపిస్తూ ఉంటారు. సరే, ఈ విషయాన్ని కూడా పక్కన పెడదాం. ఫ్యాక్షన్ రాజకీయం, పెద్దలను నమ్మలేదు, తనే రాజకీయం అనుకున్నాడు, తనే చేసిందే సిద్ధాంతం అనుకున్నాడు, తనే శాసిస్తుందే పరిపాలన అనుకున్నాడు. నెత్తికి ఎక్కింది గర్వం. ఆ గర్వంతో ఏమయ్యాడు? జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఫ్యాక్షన్ మెంటాలిటీతో ఆయన పరిపాలన కొనసాగించినందు వలనే ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి నచ్చలేదు. మళ్ళీ తెలివిగల వ్యక్తి ఎవరు అంటే మన నారా చంద్రబాబు నాయుడు అని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గెలిపించారు. నారా చంద్రబాబు నాయుడు గెలవడానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత సామాజిక వర్గం చెప్పాను కదా, కాపు. హీరో పవన్ కళ్యాణ్ నటన, ఆ నటన తోడు కావడంతో గట్టెక్కారు, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సరే, ఇప్పుడు జరిగింది అయిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. బ్రహ్మాండమైన పరిపాలన చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఉండే రాజకీయ వాదనలు ఏ విధంగా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ దూరం అవుతాడు అని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా తలనొప్పి అని, భారతీయ జనతా పార్టీ ఆడుతున్న నాటకంలో ఈ నటన, పవన్ కళ్యాణ్ నటన ఒకటి అని ఎన్నో రకాలుగా విమర్శల వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్షన్ రాజకీయం, మొండి రాజకీయం, ఫ్యాక్షన్ రాజకీయం, జగన్ రాజకీయంతో వెనకబడింది, అప్పులపాలు అయ్యింది. తెలివిగల రాజకీయం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత తెలివిగల రాజకీయం నారా చంద్రబాబు నాయుడు ఏమయ్యాడు అంటే అభివృద్ధి లేదు, కుంటుపడింది. సరే, మళ్ళీ నారా చంద్రబాబు నాయుడికే పట్టం కట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ లొల్లి తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయం అభివృద్ధి బాటలో నడుచదా? ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కాదు కదా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కాదు కదా.
ఏ పార్టీ వచ్చినా కూడా ఒక సామాజిక వర్గ ఓటర్లపై ఆధారపడి ఈ రాష్ట్ర రాజకీయం నడుస్తూ ఉంది. ఈ రాష్ట్ర సామాజిక రాజకీయం నడుస్తూ ఉన్నంత వరకు అభివృద్ధి అనేది శూన్యం. ఒకనొక టైంలో సామాజిక వర్గం పార్టీ స్థాపించి అదలాకుతల రాజకీయం జరిగింది. అప్పుడు 16 సీట్లను కైవసం చేసుకున్నాడు ఒక హీరో. ఆ హీరో రావడం వల్ల ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలను చేపట్టాడు అంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పటి నుంచి ప్రారంభం అవుతూనే ఉంది లొల్లి ఆంధ్రప్రదేశ్ లో లొల్లి రాజకీయం తప్ప అభివృద్ధి శూన్యం. అప్పులపాలు పెరుగుతూనే ఉంది తప్ప అభివృద్ధి శూన్యం. దీన్ని సవరించేది ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సవరించాలి అంటే నటనను అడ్డం పెట్టుకొని వాళ్ళు నడి రోడ్డు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒకవైపు పరిపాలన చేసేందుకు అవకాశం ఇస్తున్నట్టు నటన, పవన్ కళ్యాణ్ తో నటన. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఫ్యాక్షన్ రాజకీయం, అటు తర్వాత తెలివిగల రాజకీయం, అటు తర్వాత నటన రాజకీయం. ఎవరిని గురించి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే ఆయన మళ్ళీ రాజకీయంలోకి ముందుకు నడచడానికి, మళ్ళీ తన పార్టీని ముందుకు నడిపించడానికి వృద్ధ నాయకుల మీద ఆధారపడ్డాడు. అంటే వృద్ధ నాయకుల మీద ఎందుకు ఆధారపడ్డాడు అంటే గతంలో మేము పొరపాటు చేశాం, పెద్దలను చిన్న చూపు చూశాం, ఆ పెద్దలు ఇప్పుడు కావాలి అంటున్నాడు. ఆ పక్కన ఉన్న పెద్దలనే హత్య చేసిన జగన్ కుటుంబం, హత్య జరిగిన జగన్ కుటుంబంలో ఇప్పుడు వృద్ధ నాయకుల కోసం జగన్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రాజకీయంగా ముందుకు నడచడానికి. అంటే పవన్ కళ్యాణ్ చూసి మనం ఎటు తిరిగి మన ఓటు బ్యాంకును పెంచుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? పవన్ కళ్యాణ్ చూసి ఎటు తిరిగి మన ఓటర్ల సంఖ్య పెంచుకోవాలి అని చంద్రబాబు నాయుడు ఉన్నాడా? పవన్ ను మనం ఆసరాగా తీసుకొని, హీరో పవన్ ను మనం ఆసరాగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కైవసం చేసుకున్నాము అని భారతీయ జనతా పార్టీ ఉందా? అంతా అది కుక్కలు ఇంచిన విస్తరి అంటారు కదా, ఆ విధంగా వీళ్ళు ఆంధ్ర రాజకీయాన్ని సించి ఆరేస్తున్నారే తప్ప ఆంధ్ర రాజకీయాన్ని నడిపిద్దాం, అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్దాం అని తాపత్రయం ఎవరికి లేదు. ఫ్యాక్షన్ రాజకీయం చూశారు ఆంధ్ర ప్రజలు. అంటే జగన్ నమ్మారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని ఈయన ఏందో చేస్తాడు అని నమ్మారు. ఆ ఫ్యాక్షన్ మెంటాలిటీతో 5 ఏళ్ళు సర్వనాశనం. తెలివిని నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. తెలివి పని చేయలేదు, సర్వనాశనం 5 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు కూడని నటన, ఆ పక్క ఈ పక్క, నా పక్క యా పక్క నటన పవన్ కళ్యాణ్ మధ్యలో నడిపిస్తున్నాడు భారతీయ జనతా పార్టీ తరపున. ఇది నటన. ఫ్యాక్షన్ చూశారు, తెలివిని చూశారు, ఇప్పుడు నటన రాజకీయాన్ని చూస్తున్నారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అంటే శూన్యం. అప్పుల పాలు తప్ప ఎవరు ఆంధ్రప్రదేశ్ ను బాగుపరిచే ప్రయత్నం చేయలేదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికంలో ఇది మేధావుల్లో పెద్ద చర్చగా మారింది అనేది నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.